ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన, పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభసూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభసూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారు శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ప్రేమించిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం అవ్వడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ కాళికామాత ఆశీస్సులతో గుడిలోనే ప్రత్యేకమైన పూజలు చేసి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా ప్రేమ సమస్యలకు, భార్యాభర్తల మధ్య సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా సరే పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లను వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. అలాగే మీరు దేవునికి పూజ చేసినప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుగుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని చెప్పి మీ కోరికలన్నీ కూడా తీరుతాయని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము. అయితే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు పువ్వులు కింద పడిపోతుంటాయి. ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం. దేవుడి పటంల నుంచి కింద పడిన పువ్వును ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులోనే ₹1 నాణెం, కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా కూడా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజా సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెప్తారు. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి. కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఓడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది. అలా దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాల్లో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు.
అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలు తొలగిపోతాయని సంకేతం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. దీపం నుండి శబ్దం రాకూడదు. మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పెడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతాయని, మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాతే మరొక కొబ్బరికాయను కొట్టండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి. మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయి. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈశాన్య దిశ పూజ గదిలో ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనాన్ని ఖచ్చితంగా పొందుతారు.